మధ్యాహ్నం వేళ మనవడు అజయ్ గదిలో ఏసీ వేసుకుని మెత్తటి పరుపు మీద పడుకుని సోషల్ మీడియా చూస్తున్నాడు. నానమ్మ గదిలోకి వచ్చి, ఒరే అజయ్, కాసేపు బయట అరుగుమీద కూర్చోవచ్చు కదా, పల్లెటూరి గాలి తగులుతుంది అంది. అజయ్ విసుగ్గా, అబ్బా నానమ్మ, బయట చాలా వేడిగా ఉంది, చెమటలు పడతాయి, ఇక్కడ ఏసీలో చాలా హాయిగా కంఫర్టబుల్గా ఉంది అన్నాడు. నానమ్మ నవ్వి అజయ్ పక్కన కూర్చుని ఇలా అంది, నాయనా, నీకిప్పుడు ఈ ఏసీ గది, ఈ పరుపు ఎంత హాయినిస్తున్నాయో ఇవే నిన్ను భవిష్యత్తులో ఏ పనీ చెయ్యలేనివాడిగా మార్చేస్తాయి. దీని గురించి నీకో చిన్న కథ చెబుతాను, విను. పూర్వం ఒక సముద్రం మధ్యలో ఒక అందమైన ద్వీపం ఉండేది. అక్కడికి ఒకసారి వలస వెళ్లిన రాజహంసల గుంపు చేరుకుంది. ఆ ద్వీపంలో అసలు క్రూరమృగాలే లేవు. పక్షులను వేటాడే మనుషులు లేరు. చెరువుల్లో చేపలు పుష్కలంగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ హంసలకు అది ఒక పెద్ద కంఫర్ట్ జోన్. అక్కడి ఏ కష్టమూ పడనవసరం లేదు కాబట్టి హంసలు ఎగరడం మానేశాయి. రోజంతా తినడం, నిద్రపోవడం ఇదే పని. కొన్ని నెలలు గడిచేసరికి ఆ హంసల రెక్కలు బలహీనపడిపోయాయి. అవి ఎంత లావుగా తయారయ్యాయంటే కనీసం 2 అడుగులు ఎగరాలన్నా ఆయాసం వచ్చేసేది. అయితే ఆ గుంపులో ఒక ముసలి హంస ఉండేది. అది రోజుకి ఒక్కసారైనా కష్టపడి ఆకాశంలోకి ఎగిరి వచ్చేది. మిగిలిన హంసలు ఆ ముసలి హంసను చూసి ఎగతాళి చేసేవి. ముసలిదానా, ఎక్కడికి ఎగురుతావు? ఇక్కడే హాయిగా తినిపడుకోక ఎందుకు అనవసరంగా రెక్కలు నొప్పి పెట్టుకుంటావు అని నవ్వేవి. ఒకరోజు హఠాత్తుగా ఆ ద్వీపంలోకి ఒక వేటగాడు ప్రవేశించాడు. వాడు వల విసరగానే హంసలన్నీ భయంతో ఎగరడానికి ప్రయత్నించాయి. కాని ఎప్పుడూ సుఖానికి అలవాటుపడి రెక్కలకు పనిచెప్పని ఆ హంసలు ఒక్క అడుగు కూడా పైకి లేవలేకపోయాయి. కేవలం ఆ ముసలి హంస మాత్రమే రోజూ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆకాశంలోకి ఎగిరి ప్రాణాలు కాపాడుకుంది. మిగిలినవన్నీ వేటగాడి వలలో చిక్కుకున్నాయి. నానమ్మ అజయ్ కళ్లలోకి చూస్తూ ఇలా అన్నది, అజయ్, ఒక ఇనుపు ముక్కను అలాగే ఉంచితే దానికి తుప్పు పడుతుంది. కాని అదే ఇనుమును నిప్పులో వేసి కాల్చి దెబ్బలు కొడితేనే అది ఒక పదునైన కత్తిగా మారుతుంది. మనిషి కూడా అంతే. నీకు కష్టం తెలియకుండా, చెమట పట్టకుండా అన్నీ కంఫర్ట్గా దొరికితే నీలోని తెలివితేటలకు, శక్తికి తుప్పు పడుతుంది. కంఫర్ట్ జోన్ నిన్ను ఎలా నాశనం చేస్తుందో విను. గొంగళి పురుగు తన గూడులోనే ఉండిపోతే అది ఎప్పటికీ సీతాకోకచిలక కాలేదు. గూడును ఛేదించుకొని బయటకు వచ్చే ఆ కష్టమే దానికి రెక్కల బలాన్నిస్తుంది. నువ్వు ఎప్పుడూ సుఖానికే అలవాటు పడితే రేపు జీవితంలో ఏదైనా చిన్న కష్టం వస్తే తట్టుకోలేవు. చిన్న సమస్య వచ్చినా నీ ప్రపంచం కూలిపోయినట్లు భయపడతావు. మన శరీరమైనా మనసైనా వాడకపోతే మొద్దుబారిపోతాయి. నువ్వు ఎండను, కష్టాన్ని చూసి ఎంత పారిపోతే అంత బలహీనుడివైతావు. నానమ్మ అజయ్ తల నిమురుతూ ఇలా అంది, నాయనా, ఒక ఓడ రేవులో ఉంటే చాలా సురక్షితంగా ఉంటుంది. కానీ ఓడలు కట్టింది రేవులో ఉంచడానికి కాదు, అలలను ఎదుర్కొని సముద్రాన్ని జయించడానికి. నీ జీవితం కూడా అంతే. ఏసీ గదుల్లో కూర్చుని సోషల్ మీడియా చూడ్డానికి నీ పుట్టుక కాదు, ప్రపంచాన్ని చూసి కష్టపడి నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. నానమ్మ మాటల్లోని అంతరార్థం అజయ్కి అర్థమైంది. వెంటనే మొబైల్ పక్కన పెట్టి, పద నానమ్మ, మనం పొలానికి వెళ్దాం, నాకిక్కడి చెట్లు, పొలాలు అన్నీ చూపించు అంటూ ఉత్సాహంగా బయటకు నడిచాడు.